ఫ్రెండ్స్ చూడండి టోల్ గేట్ వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి కరీంనగర్ మేనేజర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అడా. ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక టూర్ వెళ్తున్నాం. ఒకసారి గెస్ చేయండి ఎటు వెళ్తున్నామో. సో మీరు తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో మేమైతే వైజాగ్ వెళ్తున్నాం. సో మా దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఫ్లైట్, ట్రైన్, బస్సు. సో మేము ఎమర్జెన్సీలో వేసుకున్నాం కాబట్టి మాకు కరీంనగర్ నుంచి డైరెక్ట్ వైజాగ్ బస్ దొరికింది, స్లీపర్ బస్. సో ఆ బస్సులో అయితే ఈరోజు వెళ్తాం మేము. ఇప్పుడైతే మా లగేజ్ చూపిస్తాం రండి. ఫ్రెండ్స్ ఇదైతే మా డాడీ లగేజ్, ఇంకా అయితే కవర్లో పెట్టలేం. ఇదైతే మా అమ్మ లగేజ్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే తువాలాలు ఉన్నాయి 4. ఫ్రెండ్స్ ఇదైతే మా లగేజ్. చూడండి మా తమ్ముడు నేను బట్టలే ఇనియమైనాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాగ్ లేదు, పొంగ అనుకుంటాం. మళ్ళా షాంప్స్ అండ్ కోల్గేట్ అండ్ బ్రషెస్ కూడా తీసుకువెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా లగేజ్. అండ్ తినడానికైతే అటుకులు కూడా తీసుకెళ్తున్నాం. ఫ్రెండ్స్ వైజాగ్ మేము కాకుండానే ఇంకా 4 ఫ్యామిలీ కూడా మాతో వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్, సిస్టర్స్ అందరు కలిసి 5 ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాం. సో మేము ఒక ఫ్యామిలీ కరీంనగర్ టు విశాఖపట్నం బస్సులో వెళ్తున్నాం. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ టు విశాఖపట్నం ట్రైన్లో వస్తున్నారు. సో మేమైతే 6 or 7కి చేరుకుంటాం, వాళ్ళు 8 or 9కి చేరుకుంటారు. ఒక 1 hour అటు ఇటు మేము అందరం విశాఖపట్నంలో కలుస్తాం. అక్కడ దాదాపు ఒక 5 days అయితే ఉంటాం. ఫ్రెండ్స్ మా ఎఫెక్షన్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచుతాం. వచ్చే వరకు మా అమ్మమ్మ వాళ్ళే చూసుకుంటారు. ఎఫెక్స్ ఉంటుందా? ఉంటుంది. మా లగేజ్ అయితే మా కార్లో పెట్టేసినాం. మా అలీపూర్ పోయి ఎఫెక్స్ కాడ పెట్టేసి ఆ నుంచి అయితే బస్కి కరీంనగర్ పోయి ఆ నుంచి అయితే మేము వెళ్తాం. చూడండి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే కార్ ఎక్కుతాం, తర్వాత ఆర్టీసీ బస్ ఎక్కుతాం, తర్వాత సూపర్ లగ్జరీ బస్ ఎక్కుతాం. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎఫెక్స్ మీద పెట్టేసి మేమైతే ఇప్పుడు కరీంనగర్కి వెళ్తాం. ఎఫెక్స్ గాలి ఎక్చానా, మేము టక్కనే వేస్తాం సరేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇటు యూతలేదు, పోతుంది అలిగింది. చెప్పు. అయ్యో ఇటు కూడా, అయ్యో నిజంగా అలిగిందిరా, ఇటు కూడా నీకు రాంగ్ ఏమైనా వేస్తాం సరేనా? ఏమైనా వేస్తాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా కారులో జగిత్యాల బస్ స్టాండ్కి అయితే వెళ్ళి ఆర్టీసీ బస్సులో కరీంనగర్ అయితే వెళ్తాం. మా లగేజ్ అయితే బ్యాగులలో సెట్ చేసినాం. మా 3 బ్యాగులు అయినాయి. అంటే స్కూల్ బ్యాగ్ ఏమంటావు? స్కూల్ బ్యాగ్ అనుకుంటారు కదా, స్కూల్ బ్యాగ్, బట్టల బ్యాగ్. మొత్తం నెఫెక్స్ బాయ్. ఎఫెక్స్ బాయ్. ఇక జగిత్యాల బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. ఇంకా బ్యాగ్ జగిత్యాల బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. చూడండి ఇక కన్నయ్య ఫాలోవర్స్ అయితే ఫోటో దిగారు కన్నయ్యతో. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బస్ స్టాండ్కి చేరుకున్నాం. మా అమ్మ అయితే ఈరోజు ఫ్రీ బస్ని ఎక్కాయి. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మా అమ్మాయికి అయితే 0 టికెట్ రోటీలు, మాకైతే 150 అయింది. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బస్ ఎక్కింది, ఫస్ట్ టైం. చూడండి ఒక 1 hour జర్నీ చేసి కరీంనగర్ అయితే చేరుకున్నాం. అక్కడ కూడా మన ఫాలోవర్స్ కలిశారు, కన్నయ్యతో అయితే ఫోటో దిగారు. కరీంనగర్ టు వైజాగ్ స్లీపర్ బస్ అయితే బుక్ చేశాము. ఆ బస్సు వాళ్ళు అయితే అవుట్ గేట్ దగ్గర ఉండమన్నారు. మాకైతే మా బస్సు బస్ స్టాండ్లో సైడ్ వస్తుంది, అటుకైతే మేము వెళ్తున్నాం. చూడండి బస్ స్టాండ్ నుండి మేమైతే స్లీపింగ్ బస్ బుక్ చేసినాం. సో ఆ స్లీపింగ్ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చిన్నకనే సంత్రాలు తింటుండు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఫైనల్లీ అయితే మా బస్ అయితే వస్తుంది. చూడండి, మార్నింగ్ స్టార్ సూపర్ లగ్జరీ బస్. ఫ్రెండ్స్, మా బస్ వచ్చింది. అదే మార్నింగ్ ట్రావెల్స్. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కినాం. చూడండి, బస్ అయితే చాలా బాగుంది. స్లీపర్ బస్. ఇది వచ్చేసరికి అప్పర్ బెర్త్, అంటే మీద ఇద్దరికి సీట్స్ ఉంటాయి. అండ్ వచ్చేసరికి మీద ఒకళ్ళకు కింద ఒకళ్ళకు సీట్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కింద 2 సీట్స్ అయితే ఉంటాయి. బెర్త్ చూడండి, సీటింగ్ కూడా ఇచ్చారు, అంటే కూర్చోవచ్చు అండ్ పడుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. ఫ్రెండ్స్, చూడండి కరీంనగర్ మేనేజ్ డ్యామ్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇగో ఫుడ్ తెచ్చుకున్నాం. ఇప్పుడే బస్ ఎక్కినాం కదా, అది కింద పడకూడదురని నేను పెడుతున్నాను. బస్సులో మధ్య ఆకలి అయితే తెచ్చుకున్న అటుకులు అయితే కన్నయ్య, చిన్న కన్నయ్య, నేను ఇక అందరం బుక్కుతున్నాం. అయితే బస్సు వచ్చేసరికి పెట్రోల్ దగ్గర ఆగింది. పెట్రోల్ ఇస్తుంది, అంటే పెట్రోల్ కాదు, డీజిల్. చిన్న అటుకులు మరి చేసిందారమ్మా కానీ. సూపర్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతుంది. ఈ నైట్ అంతా మాకు ఈ బస్సులోనే జర్నీ. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇక ఎక్కడో తీసుకుపోయి ఒక హోటల్ అయితే ఆపిండు. అక్కడ ఒక చపాతి దొరికితే ఇక చపాతీతో అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం. ఈ నైట్కు ఇదే మాకు ఆహారం. ఇక కాసేపు అయితే డ్రైవర్లతో ముచ్చట పెట్టాను. సో వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడారు మాతోటి. వైజాగ్ కాదు, ఇంకా పోవాలి, ఇంకా 2-3 గంటలు పోవాలి. గుడ్ మార్నింగ్ కనే. నిద్ర మంచిగా పట్టిందా? ఇప్పుడైతే టైం 5 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. కన్నయ్య ఇప్పుడే లేచిండు. చూడండి, మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ కాదు, ఆంధ్రాలకు బాగా దూరం వచ్చినాం. ఆంధ్ర లోపలికి వచ్చినాం ఆల్రెడీ. విశాఖపట్నం రాలే అన్న. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే 6:30 అవుతుంది. చిన్న కన్నయ్య కూడా ఇప్పుడే లేచిండు. సో ఇక బస్సులో టాప్ లా కూర్చుండి మేము బయట వ్యూ అయితే చూస్తున్నాం. చిన్న కన్నయ్యకు ఎప్పుడు బీచ్లకు పోదామా అని చూస్తుండు. చలికి అనుకుతావు, మధ్యాహ్నం ఎండ కొట్టినాక పోవాలి. ఆల్మోస్ట్ మేము ఈ బస్ ఎక్కి 13 అవర్స్ అవుతుంది. ఇంకొక గంటలో అయితే మేము విశాఖపట్నం అయితే చేరుకుంటాం. విశాఖపట్నం చేరుకున్నాం. మేము బుక్ చేసిన రూమ్ దగ్గరకు అయితే ఈ ఆటోలో వెళ్తున్నాం. ఆటో ఎక్కువ అట్లే. మేమైతే ఆటోలో మేము
turn right. ఫ్రెండ్స్ మేమైతే రూమ్కి వచ్చినాం. మేము బుక్ చేసిన రూమ్ అయితే కీ తీసుకున్నాం. లిఫ్ట్ ద్వారా మీకైతే వెళ్తున్నాం. ఏమైందిరా చిన్న లేవతలేదా? నీకన్నా బ్యాగ్ భర్తీ ఎక్కువ ఉందిరా. పట్టుకో పట్టుకో. అందరం పడతాం మళ్ళా. లిఫ్ట్ చక్కగా అవుతుంది కదా సప్పుడు చేయకుండా. సో మనది నెంబర్ 1. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము వైజాగ్లో మేము బుక్ చేసిన రూమ్కి అయితే చేరుకున్నాం. మేము నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరినాం. అక్కడక్కడ ఆగుకుంటూ అయితే ఈరోజు 8 గంటల వరకు వైజాగ్లో మేము బుక్ చేసిన రూమ్కి అయితే చేరుకున్నాం. మనకు రూమ్లో అయితే 3 చైర్లు ఇచ్చారు, ఒక బల్ల ఇచ్చారు, అండ్ ఒక కంప్యూటర్ టేబుల్, బెడ్, ఫ్యాను, ఏసీ ఉంది, అండ్ టీవీ కూడా ఉంది, అద్దం ఉంది, అండ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. హైదరాబాద్ నుండి ట్రైన్లో మా ఫ్యామిలీ అందరూ వస్తారు కదా, వాళ్ళకు ట్రైన్ లేట్ అయింది. సో వాళ్ళు ఇంకొక 2 అవర్స్ అయితే వచ్చేసరికి. చూడండి ఇక్కడ ఫోన్ ఉంది, ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. హలో ఎవరిదలే. సో వెనకట ఫోన్లన్నీ ఇట్లే ఉండే ఇళ్ళల్లో, ఇప్పుడు మొత్తం స్మార్ట్ ఫోన్లన్నీ వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఇటువంటి ఫోన్లే ఉండే ఎక్కడో ఒకడ. సో అక్కడికి అందరు వెళ్ళేటోళ్ళు. ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఇంకో 4 ఉన్నాయి కదా, ఇప్పుడే ట్రైన్ దిగిలాట, ఇప్పుడే బస్ ఎక్కి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వస్తారు. ఎట్నుంచి వస్తారో మాకైతే తెలియదు. ఫ్రెండ్స్ బస్ వద్దలేదని మేము బంగాళీకి వచ్చినాం. అలా వచ్చినాక వాళ్ళనైతే మీకు చూపిస్తాం. తర్వాత మేము ఎటుకోవడం కూడా మీకు చెప్తాం, సరేనా? ఫ్రెండ్స్ చూడండి బస్సు వస్తుంది, మాతోనే ఉంటుంది ఆ బస్సు. చూడండి ఫ్రెండ్స్ మామూలు కూడా అలా ఉన్నారు. సెకండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఇంకో 4 ఫ్యామిలీ అయితే వ్యాన్లో వచ్చాయి, మీరు చూసారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ అరకు వెళ్తాం. ఈ వీడియో అయితే అరకు వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో మీకు చూపిస్తాం. చూడండి మా వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం మరొక ట్రై చేయండి. బాయ్ బాయ్.